హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది ట్రయంఫ్ 400 బైక్. అన్న కర్నూలు నుంచి మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. తీసుకొని రావడానికి గల కారణం ఏమిటంటే బైక్ అనేది 80 స్పీడ్ దాటిన తర్వాత ఫుల్ వైబ్రేషన్ అయితే హ్యాండిల్ అయితే వచ్చేస్తుంది. రెండు చేతులు వదిలేసామంటే కింద పడేంత వైబ్రేషన్ అయితే వస్తుంది. అన్న షోరూమ్ తీసుకొని వెళ్ళి అక్కడ చెక్ చేయించారంట. హ్యాండిల్ బార్స్ అన్ని చెక్ చేసి అవి చేంజ్ చేసేసి ఇది ఇంతే అని చెప్పేశారంట అన్నకి. ఇంకా అన్న మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. మనం కూడా చెక్ చేయడం అయితే జరిగింది. 100% ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది అని అయితే నేను కూడా గ్యారెంటీ అయితే చెప్పలేనని అనేది చెప్పాం. కానీ మన ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. ముందుగా ప్రాబ్లం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందని అన్న అడిగితే బైక్ అనేది ఒకసారి కింద పడింది, తర్వాత కొన్ని రోజులకి ఈ ప్రాబ్లం అయితే స్టార్ట్ అయిందని చెప్పారు. మనకు బైక్ కింద పడింది అంటే కంపల్సరీగా టీ రాడ్ అనేది బెండ్ అయి ఉంటుంది. అందుకని మనం టీ రాడ్ అయితే మొత్తం ఓపెన్ చేసుకొని పోయాం. ఫోర్క్ రాడ్స్ అయితే ఎటువంటి బెండ్ లేవు, కానీ టీ రాడ్ అనేది మనకి బెండ్ అయితే ఉంది. ఈ రాడ్ అయితే బెండ్ దించడానికి మనం లేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. అలాగే ఫోర్క్ కాన్సెప్ట్ కూడా మనం అయితే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. అవి కూడా కాస్త రస్ట్ అయితే పట్టిపోయాయి. ఫ్రంట్ బేరింగ్స్, బ్యాక్ బేరింగ్స్, సస్పెన్షన్ బుస్లో అన్నీ అయితే చెక్ చేసుకున్నాం. అన్ని పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. మనకు ఓన్లీ ఈ టీ రాడ్, ఫోర్క్ కాన్సెప్ట్ ఇవి అయితే ప్రాబ్లం ఉన్నాయి. వీటిని అయితే మనం చేంజ్ చేయడం అయితే జరిగింది. టీ రాడ్ అయితే బెండ్ దించడం అయితే జరిగింది. పల్సర్ బైక్లలో కూడా ఎక్కువగా ఈ ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది. మొత్తం చేసిన తర్వాత ప్రాబ్లం అయితే అన్న అయితే సాల్వ్ అయింది అని అయితే చెప్పడం అయితే జరిగింది. మనకి ఓన్లీ గుంతలో ఉన్నప్పుడు కాస్త సౌండ్ వస్తుంది అని అయితే చెప్పారు. మనం ఫోర్క్ కాన్సెప్ట్ వేసాం కాబట్టి లూజ్ అయితే కాస్త టైట్ అయితే చేయించుకోండి అని అయితే అన్నకైతే చెప్పడం జరిగింది. అన్న సెకండ్ టైం మన దగ్గరికి అయితే రావడం, ఇంతకుముందు కేటీఎం అడ్వెంచర్ బైక్ ఇంజన్లో సౌండ్ వస్తుందని తాడుతో కట్టుకొని మన దగ్గరికి అయితే తీసుకొని రావడం జరిగింది. దానికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అయితే ఉంది, చూసేయండి ఫ్రెండ్స్.